4వ ఫ్లోర్లో అన్నదానము చేసినాము. అందరికీ మాకు మెయింటెనెన్స్ మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎలా ఉంటుందని ఇంకా చాలా మంచిగా మీరు మెయింటెనెన్స్ చేసిండ్రు ఇక్కడ. ఇంకా మెయింటెనెన్స్ కూడా అంతా మంచిగానే చేసిండ్రు అండి. నమస్కారం అండి. నా పేరు కవిత. మేము అత్తాపూర్ నుంచి వచ్చినాము. ఇక్కడ మెడికల్ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి, అన్నదానము అన్నీ బాగా చేస్తున్నారు. చాలా కేరింగ్గా చూస్తున్నారు అందరికీ, అనాథులకు చాలా కేరింగ్గా, నీట్నెస్ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకు. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.